నమస్కారం. మిథున్ రాశి 2025 మిత్రులారా, రేఖీ వాస్తు మెడిటేషన్ జ్యోతిష్ రత్నాల గురించి చర్చిస్తున్నాము. అయితే మిత్రులారా, టారోలోని జూలై 2025 మిథున్ రాశి రీడింగ్ జయమాకాళి. ఒకవేళ మీరు కనెక్ట్ చేస్తే కనుక రేఖీ, ఏంజిల్స్ అండ్ మా కాళీ ఆశీర్వాద్, మీ కులదైవం కులదేవతలకు ఒకసారి ధన్యవాదాలు చేయండి. కనెక్ట్ చేస్తే కనుక యూనివర్స్కి ధన్యవాదాలు చేయండి. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ కార్డ్స్ మై డియర్. అబండెన్స్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ చేద్దాము అని స్టార్ట్ చేస్తే ఫస్ట్ కార్డ్ అబండెన్స్ వచ్చింది. అంటే మీకు డబ్బులు గ్యారంటీగా ఉన్నాయి. వరల్డ్ కార్డ్ వచ్చింది. వరల్డ్ ఎదురుగుండా ఉంది. యూ నీడ్ టు హార్డ్ వర్క్. మిథున్ రాశి జూలై 2025 జూలైలో ఫోకస్ కూడా చేయాలి. సర్ప్రైజింగ్ ఏంటంటే, నేను వేరే లాంగ్వేజ్లో కూడా చేస్తాను వీడియోస్, అక్కడ కూడా ఇవే కార్డ్స్ వచ్చాయి. కొంచెం ఫైనాన్స్ గురించి మీకు కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఇది చూసారా, బొంజాయి ఎక్కువ ఎదగట్లేదు, కొంచెమే ఎదుగుతుంది. ఎక్కువ ఎదగదు, అది కొంచెమే ఎదుగుతుంది. ఎస్ కార్డ్ కూడా వచ్చింది. అంటే మీరు రిలేషన్షిప్లో కూడా మీకు కొంత కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఈ మంత్ మీరు ఫోకస్ చేయాలి బాగా. ఒకటే పాయింట్ పెట్టుకొని ఎక్కువ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకండి ప్లీజ్. దయచేసి ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేయకండి. జయమాకాళి. లెట్స్ సీ. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. 7 days కార్డ్. అరే వా, అన్ని గుడ్ కార్డ్స్ మిథున్ రాశికే వస్తున్నాయి. మెడిటేట్ చూసారా, మీకు మెడిటేషన్ కూడా చేయమని చెప్తుంది. విజ్డమ్, వండర్ఫుల్ కార్డ్స్. మిథున్ రాశి వండర్ఫుల్ కార్డ్స్ యూఆర్ గెటింగ్. అంటే మీరు ఏం చేయాలి, బాగా ఫోకస్ చేయాలి. ఫోకస్ కార్డ్ వచ్చింది, మెడిటేషన్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ 7 daysలో మీకు ఏదో గిఫ్ట్ రాబోతుంది. అంటే విజ్డమ్, అంటే మీ సొంత తెలివితేటలు. మిథున్ రాశికి చాలా వెరీ ఇంటెలిజెంట్ రాశి. చక్కగా ఆలోచించి చేయగలరు. యాక్షన్స్ చాలా బాగుంటాయి వాళ్ళు. దే వెరీ గుడ్. జయమాకాళి. మిథున్ రాశి గ్రేట్. అబెండెన్స్ కార్డ్ సెకండ్ టైం వచ్చింది మీకు. అంటే డబ్బుల కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ మంత్లోని మీరు అనుకున్న చోట నుంచి డబ్బులు వస్తాయి. మీరు మేనిఫెస్ట్ చేస్తుంటే అది డబ్బులు వస్తూ ఉంటాయి. హార్డ్ వర్క్ చేయాలి. మదర్ లవ్ చాలా దొరుకుతుంది మీకు. లవ్ అనేది చాలా మంచిగా వస్తుంది మీ దగ్గరికి, మీ లైఫ్లో. బట్ పార్ట్నర్తో కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ని మీరు ఎంత ప్రేమించి ఎంత మీరు సపోర్ట్ చేస్తున్నారో. మిథున్ రాశి ఈజ్ అ గ్రేట్ రాశి. పేరెంట్స్తో చాలా బాగా కనెక్టెడ్గా ఉంటారు. జయమాకాళి. లెట్స్ సీ లాస్ట్. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ లవ్. అరే వా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఇంకా మిస్టరీలో ఉన్నారు. ప్లీజ్, మీకు ఒకవేళ ఎవరైనా బ్లాక్ చేస్తే అన్బ్లాక్ చేయించుకోవాలి అంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి నాకు. ప్లస్ పార్ట్నర్ కార్డ్ వచ్చింది. అంటే రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ అది ఏంటో మీకు తెలీదు. అదొక పెద్ద మిస్టరీ. అవతలోటి చెప్పడం. అవతల పక్క అమ్మాయి అయితే అమ్మాయి మాట్లాడేది, ఎక్కువ కమ్యూనికేట్ చేయదు. ఒకవేళ అబ్బాయి అయితే ఎక్కువ కమ్యూనికేట్ చేయదు. మీరు ఇక్కడ తర్జన పడుతూ ఉంటారు. నెక్స్ట్ కర్మ. ఇది మీ లైఫ్లో వచ్చిన కర్మ. దీన్ని మీరు పాస్ ఆన్ చేయాలి. యూ హ్యావ్ టు పాస్ ఆన్. ఈ యొక్క రిలేషన్షిప్ అనేది యూనివర్స్ నుంచి వచ్చిన రిలేషన్షిప్. అది మీరు ఒకవేళ మీ పార్ట్నర్ మీకు సపోర్ట్ చేయట్లేదు అంటే అది వేరే విషయం. కానీ ఒకవేళ కనుక కమ్యూనికేషన్లో లేకపోతే కనుక తప్పకుండా మీరు నాకు కాంటాక్ట్ చేయండి. దేర్ ఈజ్ సంథింగ్ అన్ఫోల్డెడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాటిని నేను అన్ఫోల్డ్ చేస్తాను. అయితే దానికి నేను హీలింగ్ చేయగలను. మిగిలినంతా భగవంతుడి ఆశీర్వాదం. రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిలేషన్షిప్ హీలింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ అందులో బ్లాకేజ్ ఉంటే బ్లాకేజ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. రేఖీ ద్వారా మీ యొక్క బ్లాకేజ్ పార్ట్నర్తో, హస్బెండ్ వైఫ్ మధ్యలో ఎప్పుడు మనస్పర్ధలే ఉంటాయి. అలాంటప్పుడు మీరు రిమూవ్ చేయించుకోవచ్చు. దాంట్లో అన్లాక్ చేయొచ్చు. అట్రాక్షన్, ఇద్దరి మధ్యలో అట్రాక్షన్, కంపాటబిలిటీ పెంచుకోవచ్చు. నెక్స్ట్ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కూడా ప్రాబ్లం సాల్వ్ చేయించుకోవచ్చు. అయితే అదే కాకుండా లెట్స్ టాక్ అబౌట్ ది ఏంజిల్ మెసేజ్. ఇప్పుడు ఏంజిల్ మెసేజ్ చూద్దాం. మనకి ఏంజిల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారో. మిథున్ రాశి. జయమాకాళి. డోంట్ స్టాప్. వావ్. ఫర్గివ్. రిలేషన్షిప్లో మీరు ఫర్గివ్ చేస్తేనే మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది అని చాలా క్లియర్గా మెసేజ్ ఇచ్చేసింది. డోంట్ స్టాప్. అంటే మీరు ఒకవేళ మేనిఫెస్టేషన్ చేస్తే ఈ కార్డ్స్ మాత్రం క్షమించాలి. రింగ్ లైట్ వల్ల కనిపించట్లేదు మీకు సరిగ్గా. యూ నాట్ ఏబుల్ టు సీ దెమ్, సారీ.
ఓకే. సో ఈ ఏంజిల్ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే, మీరు ఏదైతే స్టాప్ చేస్తున్నారో లేకపోతే ఎవరితో ఉన్నా మాట్లాడడం మానేసిన నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళని మేనిఫెస్ట్ చేయడం మాత్రం స్టాప్ చేయకండి. ఆటోమేటిక్గా మీ దగ్గరికి వాళ్ళు వస్తారు. ప్లస్ మీ మనసులో ఉన్న నెగిటివిటీని మీరు రిమూవ్ చేయాలి, ఫర్గెట్ చేయాలి, వాళ్ళని ఫర్గివ్ చేయాలి. ఫర్గివ్ చేసే పద్ధతి కూడా చాలా ఉంది, అది కూడా చేయాలి. అయితే మీకు రిలేషన్ కానీ, హెల్త్ కానీ, వెల్త్ కానీ, హ్యాపీనెస్ కానీ కనెక్టెడ్ ఏమన్నా హెల్ప్ కావాలి అంటే నేను సైకిక్ రీడర్ని, రేకి, హీలింగ్ ప్లస్ టారో. సో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, మీకు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కావాలి అంటే కూడా తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. అయితే చిన్న వీడియో నుంచి మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. लव एंड पीस. जय माँ काली. स्वस्थ.